ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్ది ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాజాన సత్యనారాయణ పార్కింగ్ డిజిటల్ సేవలపై తీర్మానం చేసిన ధర్మకర్తల మండలి. వేలేరుపాడులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో దహనమైన 2 మహిళలు. జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ మహిళకు, పక్షవాతానికి గురైన వ్యక్తికి, కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసరాలు పంపిణీ చేసిన తోటా సతీష్ కుమార్. జంగారెడ్డిగూడెంలో 3 చోట్ల మజ్జిగ, శీతల పానీయాలు వితరణ. వేరు చోట్ల పాల్గొన్న మానవత, వార్ది ట్రస్ట్, ఆంధ్ర రాధస్వామి సత్సంగ్ అసోసియేషన్ సభ్యులు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో 32వ వార్షికోత్సవం, చండీ హోమం చేసిన భక్తులు. వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు సజీవ దహనమయ్యారు. గాఢ నిద్రలో ఉండగా ఇళ్లకు అగ్నికీలలు అంటుకోవడంతో మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వలగాని సావిత్రి, ఆమె సోదరి 65 సంవత్సరాల పూలమ్మ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని మరణించారు. ఇంట్లో రాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పక్కనే ఉన్న లక్ష్మి ఇంటికి సైతం అంటుకున్నాయి. దీంతో ఆ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సావిత్రితో పాటు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కాచెర్లపాడుకు చెందిన ఆమె అక్క సిగా పూలమ్మ సైతం అగ్నికి ఆహుతై మాంసం ముద్దలుగా మారిపోయారు. 2 మహిళలు సజీవ దహనం అవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. అభిమానం అంటే కేవలం థియేటర్ల దగ్గర హంగామా చేయడం, ఆర్భాటాలు చేయడం మాత్రమే కాదని, అభిమాన హీరోల ఆశయాలను, వారి సేవా గుణాన్ని ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన అభిమానం అని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంకు చెందిన కేఎంజీ ఫ్యాన్స్ బృందం నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. చూసే వారికి కూడా ఫ్యాన్స్ హడావుడిలా కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనేదే తమ తాపత్రయమని అభిమానులు తెలిపారు. అందుకే కృష్ణ జయంతి సందర్భంగా ఏ హంగు ఆర్భాటాలకు పోకుండా వారి స్మరణతో ఆయన తనయుడు మహేష్ బాబు స్ఫూర్తితో సీతా మహాలక్ష్మి ఆశ్రమానికి నెల రోజులకు సరిపడే బియ్యం, కూరగాయలు, నూనె వంటి నిత్యావసర సరుకులను కేఎంజీ బృందం పంపిణీ చేస్తుంది. భౌతికంగా కృష్ణ మన మధ్య లేకపోయినా వారి కుటుంబం అందిస్తున్న ఈ ప్రేరణతో కేఎంజీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ చిన్న ప్రయత్నానికి సహకరించిన టీం సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎంజీ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు రాఫోలు భావన ఋషి, అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ఆండ్రోతు సురేష్, గాలి చైతన్య, ఫిరోజ్, నాగు, సాయి, బలరాం, అవినాష్, జోషి, ప్రవీణ్, రాజ్, శ్రీను, ప్రవీణ్, మణికంఠ పాల్గొన్నారు. చాలా మంది వర్కర్స్ కు ఇలా సేవ చేయొచ్చని సినీ ఫీల్డ్ కి పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన ఈ రోజు భౌతికంగా మన దగ్గర మనలో లేకపోయినా కూడా ఆయన కుమారుడైన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒక సినిమాలు మెసేజ్ ఇవ్వడమే కాకుండా ఆయన సేవా కార్యక్రమాల్లో తండ్రి బాటలో ఆయన కూడా ఆంధ్ర హాస్పిటల్స్ మరియు రెయిన్బో హాస్పిటల్స్ ద్వారా వారి సౌజన్యంలో ఇప్పటి వరకు ఎన్నో వేల మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేసి వెలుగులు నింపడం జరిగింది. అలాగే కృష్ణ గారైనా మహేష్ బాబు గారైనా కూడా వారి ఫ్యాన్స్ ఉన్నారంటే కేవలం థియేటర్ల వద్ద హంగామా చేయడం, లేకపోతే బ్యానర్లు కట్టి హడావుడి చేయడం అనేది చూసేవాళ్ళకి అనిపించకుండా ఇలా సేవా కార్యక్రమాలు చేయాలి. ఫ్యాన్స్ అంటే ఒక చారిటీ ద్వారా ముందుకు వెళ్ళాలని చాటి చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన బాటలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. కావున ఈ రోజు మేము ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మహేష్ బాబు గారి బర్త్డేకి, నమ్రత గారి బర్త్డేకి,
అలాగే గౌతమ్ బాబు బర్త్డేకి, ఈరోజు కృష్ణ గారు బర్త్డేకి ఇలాగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇలాగా అనేక కార్యక్రమాలు మేము ముందుకు చేసుకుంటూ వెళ్తామని ఈ మహాలక్ష్మి సంస్థలో ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మొన్న వారంలో ఇక్కడ అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థలో పిల్లలకు మా ఇంటి వద్ద ఉన్న ఒక 400 జతలు బట్టల్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా మా కేఎంజీ కృష్ణ మహేష్ గౌతమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయ 32వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద చండీ హోమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చినపల్లి రవికుమార్ దంపతులు, రామారావు దంపతులు, గోంట్ల రఘుబాబు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మశ్రీ ఈరంకి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ సౌజన్యంతో ప్రయాణికులకు మజ్జిగ వితరణ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా కుటుంబ సభ్యులు త్రిపుర రమేష్, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, తన్నీరు రామకృష్ణ, కర్పూరం వెంకన్నబాబు, చిటికెల రాంబాబు, కొల్లేపర ఆనంద్, చిలుకూరి సాయిబాబు, గద్దె సత్యనారాయణ, చిలుకూరి నారాయణ, పోల్నాటి నరేష్, చిన్నారి, దిలీప్, సూర్య పాల్గొన్నారు. మజ్జిగ కాలం సందర్భంగా మరి మానవతా సంస్థ వాళ్ళు ఈ రోజున బస్ స్టాండ్లో మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో వారధి ట్రస్ట్ సభ్యులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాళ్ళ నాగేశ్వరరావు, మిడతా సత్యనారాయణ వితరణతో మజ్జిగను పంపిణీ చేశారు. మండు టెండలో వెళ్లే బాటసారులకు, భక్తులకు అందరికీ చల్లని మజ్జిగను పంపిణీ చేసి ఎంతో దాహార్తిని తీరుస్తున్నందుకు ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ హసీనా, ఉదర బాబీ, తియాల ప్రసాద్, మద్దిపాటి చందు, యాతం సుధీర్, దివార్ సింగ్, దొండపాటి పండు, బోగాదుల సురేష్, షేక్ హఫీజ్, కంబాల పండు, వలవల సత్యనందిని, సాయి కార్తికేయ, షేక్ నసీమా, బండారు వీరలక్ష్మి, షేక్ సాధేక్, తోలేటి లోహెత్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో తపస్ స్కూల్ ఎదురుగా ఆంధ్ర రాధాస్వామి సత్సంగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శీతల పానీయాలు వితరణ చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగతో పాటు మామిడి జ్యూస్ ను అందజేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే విశ్వమాత మదర్ తెరీసా ఆర్యోక్తిని పాటిస్తూ జంగారెడ్డిగూడెంకు చెందిన భగత్ సింగ్ సేవా సమితి ఉపాధ్యక్షులు తోట సతీష్ కుమార్ సేవా నిరతిని చాటుతున్నారు. పట్టణంలో గరుడ పక్షి నగర్ వద్ద ముత్రాజ్పేట చెందిన క్యాన్సర్ మహిళకు పక్షవాత బాధితుడికి నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. రొయ్యల రమాదేవి కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ రోగానికి గురైందని, వైద్యానికి సైతం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తుందని తెలుపుతున్నారు. దీంతో గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ 1000 రూపాయలను వితరణ చేశారు. దాతలు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. అదేవిధంగా ధర్మపుడి నాగమయ్య సైతం పక్షవాతానికి గురయ్యారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. చదువు మానేసి పెయింటింగ్ పనిచేస్తూ తన కొడుకు కూలీ సొమ్ములతో జీవిస్తున్నట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో లాయర్ మానికల సూరిబాబు, భగత్ సింగ్ సేవా సమితి చెరుకూరి శ్రీధర్, మానికల వెంకటేశ్వరరావు, దుర్గేష్, జంగా ప్రసాద్ రెడ్డి, పంపన సైదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట సతీష్ కుమార్ మాట్లాడుతూ చెరుకూరి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురావడంతో నెల రోజులకు సరిపడే నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. రొయ్యల నాగమణి, ధర్మవరపు నాగమయ వీరికి అనారోగ్యం ఉన్న సందర్భంలో భగత్ సింగ్ సేవా సమితి వారి దృష్టికి వచ్చిన సందర్భంగా వారికి భగత్ సింగ్ సేవా సమితి వారు వారి కుటుంబానికి సాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఒక నెలకు సరిపడేటువంటి ఇంట్లోకి సరిపడే వస్తువులు అన్ని వారి 2 కుటుంబాలకు ఇచ్చారు. తోట సతీష్ రవి సహాయంతో వారికి సహాయం చేయడం జరిగింది. ఎల్లవేళ
ఇది ఈ ఫోటో దిగి మేము ఎంతో పబ్లిసిటీ అవ్వాలనే కాంక్ష లేదు. ఏంటంటే ఇటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వారికి కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నాయి, మనం కూడా ఎందుకు చేయకూడదు అనే దృక్పథంతో వచ్చి ఇటువంటి వారికి సహాయం చేస్తారనే భావంలో మేము మాట్లాడుతున్నాం తప్ప రెండోది కాదు. ఇటువంటి అనారోగ్య పాలు అయినటువంటి మనం పట్టుకెళ్తే ఏమీ లేదు. ఇటువంటి వారికి సాయం చేస్తే మన కుటుంబాలు కూడా చాలా బాగుంటాయని ఆ దేవుడు దీవించాడని నేను ప్రగాఢంగా నమ్ముతాను. స్థానిక జంగారెడ్డిగూడెం 1వ వార్డులో రొయ్యల రమాదేవి అనే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మా దృష్టికి రావడం జరిగింది. మరి దానికి స్పందించి మా భగత్ సింగ్ సేవా సంఘం సభ్యులు సతీష్ గారు మరి ఇవాళ నిత్యావసర వస్తువులు నెలకు సరిపడా ఆవిడికి ఇవ్వడం జరిగింది. అలాగే రామకృష్ణ గారు కూడా ఆయనకు తోచిన ఆర్థిక సహాయం చేశారు. మరి ఈ సందర్భంగా టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా ఒక నిమిషం ఆలోచించి మనం చేసే బర్త్డేలు కానివ్వండి, ఇలాంటి దుబారా ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి కుటుంబాలకి మనం ఆర్థిక సాయం చేయడం వల్ల వారి కుటుంబం నిలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు ఇచ్చే సహాయం వారికి వైద్య ఖర్చులకు కూడా ఉపయోగపడతాయి. మరి వారి ఆరోగ్యం బాగు చేసే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఇలాంటి పేద కుటుంబాలకి ఆదుకోవాలని చెప్పి మా భగత్ సింగ్ సేవా సంఘం తరపున కోరుతూ, ఇటువంటి సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసి మరి భగత్ సింగ్ సేవా సంఘం తరపున ఇటువంటి వస్తువులు నిత్యావసర వస్తువులు ఇచ్చిన సతీష్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం స్థానిక 1వ వార్డు ముదిరాజు కాలనీకి సంబంధించి రొయ్యల రమాది ఒకరు పేషెంట్, అలాగే మరొక అతను ధర్మపూడి నాగమయ్య అని చెప్పేసి పెరాల్సి కొంతకాలం అనారోగ్యం క్షీణించి బాధపడుతున్నారు. కుటుంబంలో 2 నిరుపేద కుటుంబాలు డైలీ కష్టపడితేనే కానీ ఆ కడుపు నిన్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి వీళ్ళంటే అనారోగ్యాలు రావడం చాలా బాధాకరం. భగత్ సేవా సంఘం ముందుకు రావడం, ఈ 2 కుటుంబాలని ఆదుకోవడం, వారు ఒక నెల రోజులు సరిపడగా అవసర వస్తువులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. అలాగే భగత్ సింగ్ సేవా సంఘం ప్రతి విషయంలో కూడా సేవ విషయాన్ని ఆదుకున్నారు. అలాగే భగత్ సింగ్ సేవా సంఘం ప్రతి విషయంలో కూడా సేవ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటూ ఆ సేవా సంఘం తరపున ఎంతో కొంత పేదలకు సాయం చేయాలనే తోటి చేపించిన సంస్థ అది. దాన్ని చెరుకూరు శ్రీధర్ గారు వెనకాలండి నడిపించడం, ఆ సంఘ చాలా యాక్టివ్గా ఉండి ఈ సేవకాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అండి, ఈరోజు స్థానిక జంగారెడ్డిగూడెంలోని 1వ వార్డులో ఉన్నటువంటి రొయ్యల రమాదేవి గారు ఆరోగ్యరీత్యా బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి భగత్ సింగ్ సేవా సంఘం అయినా మా దృష్టికి రావడం జరిగిందండి. అలాగే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామండి భగత్ సింగ్ సేవా సంఘం తరపున. అందులో భాగంగా ఈరోజు రొయ్యల రమాదేవి గారికి ఏదో ఒకటి మా వంతుగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని మా భగత్ సింగ్ సభ్యులైనటువంటి అధ్యక్షులు చెరుకూరు శ్రీధర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. వెంటనే మా సభ్యులందరం కలిసి ముందుకొచ్చి ఆవిడకి మన వంతు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక నెలకు సరిపడా బియ్యం సరుకులు నిత్యావసర సరుకులు కలిపి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆవిడకి మేము ఇచ్చామండి. అలాగే ఎవరైనా కూడా సాయం చేయాలని ఉద్దేశం కనుక ఈవిడి సాయం చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈవిడికి వైద్యం చేస్తే ఈవిడికి ఫర్దర్గా ఎదరికెళ్ళే అవకాశం ఉందండి. కాబట్టి ఈవిడికి మనం సాయం చేయగలిగితే అది మనకు మనస్ఫూర్తిగా కూడా సంతోషం కూడా కలిగించేది కూడా ఉంది. ఇలా రమాదేవికి ఎవరన్నా సాయాలనుకుంటే సాయం చేయాలని కోరుకుంటాం. కాకినాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు ఏర్పడి వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. కాసేపు వర్షం దంచి కొట్టడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కేరళను నైరుతి రుతుపవనాలు తాకడంతో మరో 1-2 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు వర్షిస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ప్రకృతి అనుకూలిస్తే ముందుగానే వర్షాకాలం ఆరంభమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారోపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ అయ్యారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ వెరిఫికేషన్ సమయంలో ఎలా వ్యవహరించాలి అనేది ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి పార్టీ నాయకులంతా ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలు, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తాము అనేది ప్రజలకు వివరించాలని చంద్రబాబు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఘన విజయానికి వ్యూహాలతో పాటు వైసీపీ విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టడంపై చర్చించారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి దేవతామూర్తులకు అభిషేకాలు చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా విశేష కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కెవి రమణ 23వ వార్డులో పర్యటించారు. వారితో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తాఫా పాల్గొన్నారు. వార్డులోని వివిధ సమస్యలను కమిషనర్ దృష్టికి ముస్తాఫా తీసుకువెళ్లారు. డ్రైనేజ్ పాడైపోయి ఉన్న చోట నూతన డ్రైన్ల నిర్మాణం, ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు రావడం, కొన్ని చోట్ల రోడ్డు పగిలిపోయి ఉండటం, డ్రైనేజీలను శుభ్రం చేయడం వంటి పనులను కమిషనర్ దృష్టికి ముస్తాఫా తీసుకువెళ్లారు. దానికి స్పందించిన కమిషనర్ వెంకటరమణ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొన్ని పనులు ఇప్పటికే టెండర్లు పిలిచి ఉన్నామని, టెండర్ వేసిన కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు త్వరగా ప్రారంభమైనట్లుగా చూస్తానని చెప్పారు. 23వ వార్డులో ఉన్న మేకల కబేలాని కూడా సందర్శించి అక్కడ ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ని కబేలా అన్ని వేళలో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అక్కడున్న వ్యాపారస్తులతో శుభ్రత పాటించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొంగు నాగేశ్వరరావు, పొదిలి ఫణిశర్మ, పాకరాటి కాశీ, కొరుపూరి పట్టాభి, రాజేష్, హెల్త్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం భక్త సంద్రమైంది. మంగళవారం ఉదయం 10 గంటల 12 నిమిషాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మద్ది ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఓబిల్లనేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి, దోనపోయిన నారాయణమూర్తి, ఆరుగొల్లు సావిత్రి, ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్వామివారి దేవస్థానం వాహన పార్కింగ్ స్థల కొరతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, డిజిటల్ సేవలు ఏర్పాటు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన మద్ది చైర్మన్ రాజాన సత్యనారాయణను పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. వివిధ సేవల రూపేణా 3,85,665 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గో టు విలేజ్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకులు విసంపల్లి సిద్ధు తెలియజేశారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కూచిపూడి సత్యం, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళి, చిడిపి గంగాధర్, కడిమి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి తమ్ముడు కడిమి సురేష్ మాదిగ గారికి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి మాదిగ విద్యార్థులు, మాదిగ యువకులు, పెద్దలు, మరి ముఖ్యంగా ఈ డయాస్ మీద ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా ముందుగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మనకే ఓ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఏమిటంటే, మరి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలయ్యి సుదీర్ఘంగా 3 దశాబ్దాలు దాటిపోయినాయి. రేపు జూలై 7కి 32వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. ఈ 32 సంవత్సరాలు అడుగు పెడుతున్న సమయంలో ఒక విషయం గమనించండి, ఒక విషయం గుర్తించండి మిత్రులారా. ఈ రోజు ప్రతి పార్టీకి ఒక జెండా ఉంటుంది. కానీ మన ఉద్యమం మొదలయ్యి 3 దశాబ్దాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికే మన పేటలో మన జెండా లేదంటే కాస్త బాధపడినటువంటి విషయం అందరికీ.
ఆ జెండా ఉంటే ప్రతి జూలై 7 కల్లా అది మన జాతి పుట్టినరోజు, మన జాతి అస్తిత్వం అయినటువంటి మన జెండా ఉండాలి. కాబట్టి అన్నగారు 3 విషయాల మీద మనకి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ జారీ ఏంటంటే ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ నిర్మాణం జరగాలి. మన గ్రామంలో ఎంఆర్పిఎస్ పటిష్టమైన కమిటీ ఉందా? లేదు. కాబట్టి తక్షణమే ఇప్పుడే మీరు కమిటీ నిర్మాణం చేసుకోవాలి. ఒకటే. రెండవ విషయం వచ్చేసి ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పిఎస్ జెండా దిమ్మ నిర్మాణం జరగాలి. ఆ జెండా దిమ్మ ఉందా మన దగ్గర లేదు. కాబట్టి అది కూడా తక్షణమే మనం ఎక్కడనేది ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మూడో విషయం వచ్చేసి మనకి వర్గీకరణ జరిగింది ఈ రాష్ట్రంలో. మనకి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితంగా మనం ఏదైతే విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో వెనకబడిపోయి ఉన్నామో ఆయన 3 దశాబ్దాల పాటు ప్రభుత్వాలతో పోరాడి మనకి ఎస్సీ వర్గీకరణ సాధించాడు. ఇప్పుడు చట్టసభల్లో అమలవుతూ ఉంది. కానీ ఈరోజు దాన్ని చేరుకోవడానికి, దాన్ని అధిగమించడానికి మనోళ్ళు సిద్ధంగా ఉండాలి. ఏదో 10th చదివి మానేయటం, ఇంటర్ చదివి మానేయటం, డిగ్రీ మధ్యలో మానేయటం కాదు. ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఉంటే మనం ప్రోత్సహించి వాళ్ళ కాలేజీల్లో జాయిన్ చేయాలి. విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మనం వాళ్ళని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంచుతూ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ 3 డిమాండ్స్ మీద మీరు 40 రోజుల పాటు గ్రామంలో పనిచేయండి అని చెప్పేసి మనకు అన్నగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మద్ది ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాజాన సత్యనారాయణ పార్కింగ్, డిజిటల్ సేవలపై తీర్మానం చేసిన ధర్మకర్తల మండలి. వేలేరుపాడులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో దహనమైన 2 మహిళలు. జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ మహిళకు, పక్షవాతానికి గురైన వ్యక్తికి, కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసరాలు పంపిణీ చేసిన తోటా సతీష్ కుమార్. జంగారెడ్డిగూడెంలో 3 చోట్ల మజ్జిగ, శీతల పానీయాలు వితరణ. వేరు చోట్ల పాల్గొన్న మానవత, భారతీ ట్రస్ట్, ఆంధ్ర రాధస్వామి సత్సంగ్ అసోసియేషన్ సభ్యులు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో 32వ వార్షికోత్సవం, చండీ హోమం చేసిన భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.